ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 26 లెటర్స్ ఉన్నాయి. వీటిని ఆల్ఫాబెట్ అని అంటాము. అవే ఏబిసిడీలు. దీస్ 26 లెటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డిస్క్రిప్షన్. అంటే మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ వర్డ్ని రాయాలన్నా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమి రాయాలన్నా సరే మనము ఈ 26 లెటర్స్ని ఉపయోగించే రాస్తాము. సరే, వీటికి బాగానే ఉంది. మీ అందరికీ తెలుసు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ borrowed many words from different languages like French, Latin, Mandarin, etc. కదా. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సైలెంట్ లెటర్స్ ఉన్నటువంటి వర్డ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇలా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లక్షల పదాలు ఉన్నాయి కాబట్టి చాలా పదాలని పలకడం చాలా కష్టమైపోయింది. It became so difficult to pronounce the words of English language. అందుకే 1886లో ఒక అసోసియేషన్ ఏర్పడింది. కొంతమంది ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అలాగే మరికొంతమంది లింగ్విస్టులు కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడడం జరిగిందనమాట. ఈ అసోసియేషన్ని లీడ్ చేసింది ఎవరంటే పాల్ పాసీ. ఎవరు? పాల్ పాసీ అనే వ్యక్తి ఈ అసోసియేషన్ని లీడ్ చేశారు. ఇది ఎప్పుడు ఏర్పడింది? 1886లో ప్యారిస్ నగరంలో ఏర్పడింది అనమాట. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్యారిస్. ప్యారిస్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్. మరి ఈ పాల్ పాసీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ అసోసియేషన్ పేరేంటంటే ఐపిఏ. ఇది ఐపిఏ అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్స్ అసోసియేషన్. వీళ్ళు ఏం చేశారంటే, రే నాయన, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వర్డ్స్ని పలకాలంటే చాలా కష్టమైపోయింది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి దీనికి యూనిఫైడ్గా మనం ఏం చేద్దామంటే, పలకడానికి సులభంగా ఉండేటట్లు, అనువుగా ఉండేటట్లు కొన్ని సింబల్స్ని మనం కనుగొందామని చెప్పేసి వీళ్ళు ఫొనెటిక్ సింబల్స్ని క్రియేట్ చేశారనమాట. బేస్డ్ ఆన్ దీస్ 26 లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆల్ఫాబెట్ ఉన్నాయి కదా, 26 లెటర్స్, వాటిని బేస్ చేసుకొని ఫొనెటిక్ సౌండ్స్ని క్రియేట్ చేశారు. ఎన్ని ఉన్నాయి అవి? 44 అనమాట. ఎన్ని? 44 సౌండ్స్ని క్రియేట్ చేశారు వాళ్ళు. వాటినే ఫొనెటిక్ సింబల్స్ అని కూడా అంటారు. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వర్డ్స్ని రాయడానికి మనము 26 లెటర్స్ని ఉపయోగిస్తాము. మరి ఆ వర్డ్స్ని పలకాలంటే మాత్రము ఈ 44 ఫొనెటిక్ సౌండ్స్ని ఖచ్చితంగా మనము నేర్చుకొని తీరాలి. అంటే వీటి గురించి మనకు తెలిసి ఉంటేనే మనం వర్డ్స్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అర్థమైందా ఇప్పుడు? అంటే 26 లెటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డిస్క్రిప్షన్, 44 ఫొనెటిక్ సౌండ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొనౌన్సియేషన్. క్లియర్ కదా? ఓకే, సరే. మరి ఇప్పుడు ఫొనెటిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఫొనెటిక్స్? Phonetics is a systematic and scientific study of speech sounds. Phonetics ante enti? It is a systematic and scientific study of speech sounds. అందుకే ఈ ఫొనెటిక్ సౌండ్స్ నే ఇంగ్లీష్ స్పీచ్ సౌండ్స్ అని కూడా అన్నారు. These 44 phonetic sounds are divided into 2 types. మరి ఈ ఫొనెటిక్ సౌండ్స్ ని ఏమన్నాం మనము? చెప్పండి. ఇంగ్లీష్ స్పీచ్ సౌండ్స్ అని కూడా అన్నాం కదా. వెరీ నైస్. ఇప్పుడు ఈ ఫొనెటిక్ సౌండ్స్ని మనము 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఎన్ని రకాలుగా? 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి ఓవెల్ సౌండ్స్. గుర్తుపెట్టుకోండి, సౌండ్స్ ఇవి. మళ్ళీ మీరు ఏఈఐఓయు అవి ఉన్నాయి కదా, అవి ఓవెల్ లెటర్స్. అవి ఓవెల్ లెటర్స్ వేరు, ఓవెల్ సౌండ్స్ వేరు. ఓవెల్ సౌండ్స్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఓవెల్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి? ఇవి
20 ఉన్నాయి. తర్వాత కాన్సోనెంట్ సౌండ్స్, కాన్సోనెంట్ సౌండ్స్ ఇవేమి ఉన్నాయి, సరే 24 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 24. 20 + 24 44. అంటే ఫనెటిక్ సౌండ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2. ఒకటి ఓవెల్ సౌండ్స్ 20 ఉన్నాయి, కాన్సోనెంట్స్ అంటే కాన్సోనెంట్ సౌండ్స్ 24 ఉన్నాయి. ఈ ఫనెటిక్ సౌండ్స్నే ఏమంటాము, ఇంగ్లీష్ స్పీచ్ సౌండ్స్ లేదా స్పీచ్ సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అని కూడా అంటాము. క్లియర్ కదా, అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఫనెటిక్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇంకా ఫైన్, చూడండి ఇక్కడ చూడండి. ఇప్పుడు see here, ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి ఓవెల్ సౌండ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఓవెల్ సౌండ్ అంటే ఏంటి, ఓవెల్ సౌండ్ అంటే ఏంటి చూడండి. మనము ఏదైనా ఒక సౌండ్ని పలికేటప్పుడు when we pronounce a particular sound, ఓకేనా, the air that comes from the lungs through the mouth without any obstruction, it is known as a vowel sound. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం పలకాలంటే గాలే కదా ఆధారం, ఎయిర్. ఎయిర్ ఉంటేనే కదా మనం పలకగలుగుతాం, మాట్లాడగలుగుతాము. అలాగే మనము ఒక సౌండ్ని పలికేటప్పుడు ఎయిర్ ఎక్కడి నుండి వస్తుంది, లంగ్స్లో నుండి వస్తుంది, నోటి ద్వారా అలాగే ముక్కుల ద్వారా వస్తుంది. అందుకే నాసికాలని కూడా అంటారు, అది వేరే తర్వాత చూద్దాం. ఓకేనా, ఇలా లంగ్స్ నుండి ఇలా నోటి ద్వారా గాలి వచ్చేటప్పుడు ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట, ఏ అబ్స్ట్రక్షన్ లేకుండా. ఆ సౌండ్స్నే ఓవెల్ సౌండ్స్ అని అంటాము. తెలుగులో అచ్చు శబ్దాలు, అ ఆ ఈ ఉన్నాయి కదా అవి. ఓకేనా, ఇప్పుడు మీరు తెలుగులోనే అ ఆ ఇ ఈ ఉ ఊ పలకండి, గాలి ఫ్రీగా వచ్చేస్తుంది కదా. ఏమన్నా గొంతులో అడ్డపడుతుందా, మీకు లేదు కదా, పడట్లేదు కదా. కాబట్టి వీటిని ఓవెల్ సౌండ్స్ అని అంటారు. ఇవి మనకు 20 ఉన్నాయి. ఫైన్ కదా, రైట్. సరే, మళ్ళీ ఈ ఓవెల్ సౌండ్స్ని మనము రెండుగా డివైడ్ చేస్తాం. మళ్ళీ ఈ ఓవెల్ సౌండ్స్ని మనము రెండుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఓవెల్ సౌండ్స్ని ఒకటేమో మోనోఫ్థాంగ్స్, ఇవి మోనోఫ్థాంగ్స్, రెండు డిఫ్థాంగ్స్. మోనోఫ్థాంగ్స్, డిఫ్థాంగ్స్ అని రెండిటిగా డివైడ్ చేస్తాం. ఈ మోనోఫ్థాంగ్స్ ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి, డిఫ్థాంగ్స్ ఏమో 8 ఉన్నాయి. క్లియర్ కదా. ఫనెటిక్ సౌండ్స్ లేదా ఇంగ్లీష్ స్పీచ్ సౌండ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types, ఓవెల్ సౌండ్స్ అండ్ కాన్సోనెంట్ సౌండ్స్. ఇప్పుడు ఓవెల్ సౌండ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ ఓవెల్ సౌండ్స్ని మళ్ళీ మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాము. అవి మోనోఫ్థాంగ్స్, రెండు డిఫ్థాంగ్స్ అనమాట. ఈ మోనోఫ్థాంగ్స్ని ప్యూర్ ఓవెల్స్ అని కూడా అంటాము. ఏమంటాము, ప్యూర్ ఓవెల్స్ అని కూడా అంటాము. ఈ డిఫ్థాంగ్స్నే ఇంప్యూర్ ఓవెల్స్ అని కూడా అంటాము. చెప్తాను ఎందుకో కూడా చెప్తాను నేను, సరేనా. ఫైన్, ఫస్ట్ మోనోఫ్థాంగ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మోనో అంటే సింగిల్, థాంగ్ అంటే శబ్దం. ఒకే ఒక శబ్దం ఉన్నట్లయితే అది మోనోఫ్థాంగ్. అది కలుషితం అవ్వదు కాబట్టి దాన్నే ప్యూర్ ఓవెల్ అని కూడా అంటారు, అంతే, ఇంకేమి లేదు. ఓకేనా, మోనోఫ్థాంగ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ప్యూర్ ఓవెల్స్. క్లియర్ కదా. ఫైన్, చూడండి ఇందులో మళ్ళీ ఇవేం టైప్స్ ఏం కాదు, కానీ వీటిని ఆ సింబల్స్ ఉన్నటువంటి విధానాన్ని బట్టి మనం షార్ట్ ఓవెల్స్, లాంగ్ ఓవెల్స్ అని డివైడ్ చేసుకున్నాం. షార్ట్ ఓవెల్స్ అంటే షార్ట్గా పలికే శబ్దాలు, లాంగ్ ఓవెల్స్ అంటే కొంచెం లాంగ్గా పలుకుతాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అ అనేది షార్ట్, ఆ అనేది దీర్ఘం వస్తుంది కాబట్టి అది లాంగ్ ఓవెల్ అనమాట, అంతే, ఇంకేమీ లేదు. చూడండి, షార్ట్ ఓవెల్స్ 7 ఉన్నాయి. ఓకేనా, తర్వాత లాంగ్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. టోటల్ 12 అనమాట మోనోఫ్థాంగ్స్. ఇప్పుడు ఈ శబ్దాలు చెప్తాను చూడండి. ఇది ఈ బిట్, ఇది ఈ సౌండ్ ఈ. ఓకేనా, ఇది ఏ బెడ్, తర్వాత ఇది యా క్యాట్, మ్యాట్, బ్యాట్ అని వస్తుంది కదా, అది యా సౌండ్. నెక్స్ట్ ఇది ఆ,
దీన్ని షార్ట్ లేదా ఇమ్మీడియట్ ఆ అంటాం నేను. ఇమ్మీడియట్గా చాలా స్ట్రాంగ్గా పలుకుతుంది అనమాట ఆ. అందుకే దీన్ని స్ట్రాంగ్ ఆ అంటాం. ఏమంటాము? స్ట్రాంగ్ ఆ. ఇది గుర్తు. ఫోర్త్ వన్ స్ట్రాంగ్ ఆ. కప్. ఓకేనా? స్ట్రాంగ్ ఆ ఇది. నెక్స్ట్ ఇది ఓ. టాప్. రాబ్. ఓ. ఓకేనా? టాప్. నెక్స్ట్ ఇది ఊ అంటే బుక్. కాదు ఇది. ఓకే, బుక్. సరే, బుక్. ఊ. రైట్. ఊ. నెక్స్ట్ ఇది ఆ అంటే అమెరికాలో ఉండే ఆ. అబౌట్. ఇది ఆ. అర్థమైంది కదా ఇప్పుడు? నెక్స్ట్ వీటంటే కంటిన్యూ చేద్దాం. చూడండి. తర్వాత లాంగ్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? అంటే 5 ఉన్నాయి. లాంగ్ ఓవెల్స్ ఏం లేదు, కొంచెం దీర్ఘం అనమాట. అందుకే వీటిని లాంగ్ ఓవెల్స్ అంటారు. ఇంతకుముందు ఈ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ అంటే సీట్, బీట్ అట్లా. నెక్స్ట్ ఆ కార్, ఫాదర్ అట్లా. నెక్స్ట్ ఇది ఆ. అది వేరు. టాప్. ఇది సా. లా. ఇది ఆ. అంతా మీకు గొంతులో ఉంది. మీ వాయిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇది ఊ. ఓకేనా? బ్లూ. ఫుడ్. ఊ అనమాట ఇది. నెక్స్ట్ ఇది చూడండి. గర్ల్ అంటాం. కాదు, ఇది గర్ల్. షర్ట్. బర్డ్. ఆ సౌండ్ అనమాట ఇది. రైట్. నెక్స్ట్ అంటే ఇప్పుడు మనము మోనోఫ్థాంగ్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ డిఫ్థాంగ్స్. వీటినే ఇంప్యూర్ ఓవెల్స్ అని కూడా అంటాము. ఇవి 8 ఉన్నాయి. డై అంటే రెండు. చూడండి. సరే, ఇప్పుడు డై అంటే 2 కదా. డై అంటే 2. తర్వాత థాంగ్ అంటే శబ్దం. ఏంటి? శబ్దం. డిఫ్థాంగ్స్ అంటే 2 మోనోఫ్థాంగ్స్ కలిపి ఒక సౌండ్ ఇంకొక సౌండ్గా ఏర్పడుతుంది కాబట్టి దీన్ని డిఫ్థాంగ్స్ అంటారు. వీటిని ఏమంటారు? డిఫ్థాంగ్స్. అంటే ఇవి ఒకటి ఇంకొకటి కలుషితం అయిపోతాయి కదా. ఇప్పుడు పాలలోకి నీళ్ళు పోస్తే అది కలుషితం అయిపోతాంలే. అందుకే వీటిని ఇంప్యూర్ ఓవెల్స్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి. ఇది ఒక శబ్దం ఏ. ఇది ఒక శబ్దం. ఈ 2 శబ్దాలు కలిపి ఇంకొక కొత్త శబ్దం ఏర్పడింది కాబట్టి దీన్ని డిఫ్థాంగ్ అని అంటాం అనమాట. చూడండి. డే, ప్లే అట్లా. నెక్స్ట్ ఆ ప్లస్ ఈ. ఓకే, కైట్ కూడా వస్తుంది దీంట్లోనే. కదా, అందుకని. నెక్స్ట్ ఆయ్ బాయ్. ఓకేనా? చూడండి. టాయ్ అట్లా. నెక్స్ట్ ఇది చూడండి. ఆ ప్లస్ ఊ. ఔల్, నౌ ఇట్లా. హౌ. ఓకే. నెక్స్ట్ ఇది అమెరికాలో ఆ ఉంది కదా, ఇది. తర్వాత ఓ అంటే ఇది ఎట్లా? ఇప్పుడు గో అంటాం మనం. గో కాదు ఇది. గో. ఔ కాదు ఇది. గుర్తుపెట్టుకోండి. ఔ వేరు, గో, నో అట్లా. ఓకే. నెక్స్ట్ ఇయర్. ఈ ప్లస్ ఆ. ఇయర్. ఇయర్ అట్లా. ఓకే. ఇయర్. నెక్స్ట్ ఎయిర్. ఇదేమి? ఎయిర్. ఓకే. ఏ ప్లస్ ఆ. ఎయిర్ అట్లా. నెక్స్ట్ ఊ ప్లస్ ఆ. పువర్. ఓకే. ఇవి మనకి
ఓవెల్ సౌండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. సరే, నెక్స్ట్ కాన్సోనెంట్ సౌండ్స్. వీటినే తెలుగులో హల్లు శబ్దాలు అని అంటాము కదా. ది ఎయిర్ దట్ కమ్స్ ఫ్రమ్ ద లంగ్స్ త్రూ ద మౌత్ విత్ ఎ స్లైట్ అబ్స్ట్రక్షన్ వైల్ వి ప్రొనౌన్స్ అ పర్టికులర్ సౌండ్ అనమాట. అంటే ఏదైనా ఒక సౌండ్ని మనం పలికేటప్పుడు ఆ గాలి లంగ్స్లో నుండి నోటి ద్వారా కొంచెం వచ్చేటప్పుడు కొంచెం అబ్స్ట్రక్షన్ గురవుతుంది అనమాట, కొంచెం స్లైట్గా. కాబట్టి వీటిని కాన్సోనెంట్ సౌండ్స్ అంటాం. ఎన్ని ఉన్నాయి కాన్సోనెంట్ సౌండ్స్? 24 ఉన్నాయి. రైట్, చూద్దామా మరి. ఆ 24 ఈజీగా సింపుల్గా అయిపోతుంది, పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే మీకు అన్నీ కూడా ఈజీగా కాబట్టి పెద్ద కష్టపడకూడదు కాబట్టి నేను కూడా ఈజీగా అని చెప్పేస్తాను. ఇంకా దాన్ని డీటెయిల్గా చెప్పను నేను. నాకు సరే, నాకు కొంచెం బాధే, కొంచెం డీటెయిల్గా తెలిస్తేనే కదా. సరేలే, ఓకే రైట్. ఒకటి ఇది చూడండి, ఇది పా సౌండ్, పెన్. ఇది బా, బ్యాట్. ఇది టా, టాప్. నెక్స్ట్ డా, డాగ్, డా సౌండ్. నెక్స్ట్ ఇది కా సౌండ్, క్యాట్. నెక్స్ట్ ఇది గా సౌండ్, గో, గో. నెక్స్ట్ ఇది ఫా, ఫా సౌండ్, ఫిష్, ఫాదర్, అట్లా. నెక్స్ట్ ఇది వా. చూడండి, ఈ వాలో ఇంకో వా కూడా వస్తుంది మనకి, డబ్ల్యూ వా వస్తుంది. ఈ వి వచ్చింది కదా, ఈ వి సింబల్ ఉంది కదా, అంటే వా సౌండ్ ఉంది, వా శబ్దం ఉంది కదా. ఇది పలికేటప్పుడు మనం ఏం చేయాలంటే పైన ఉన్న పళ్ళు కింద పెద్దవని టచ్ కావాలి. వ్యాన్, వ్యాన్, వ్యాన్ అంటే మనం ఇట్లా ప్రత్యేకంగా వ్యాన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాన్ అంటే ఆటోమేటిక్గా వచ్చేయాలన్నమాట. వ్యాన్, ఇట్లా. వీల్, రైట్. నెక్స్ట్ వ్యాన్, ఫైన్. నెక్స్ట్ చూడండి, ఇది థీటా ఉంటుంది చూడండి, ఆ సింబల్ ఇది. ఇది తా సౌండ్ అనమాట. థింక్, థ్యాంక్ యూ, అట్లా. నెక్స్ట్ ఇది దా, ఇది ల్యాండా లాగా ఉంటుంది, ఓకేనా. దా సౌండ్ ఇది. దిస్, దాట్, అట్లా. ఇది సా, ఓన్లీ సా, సబ్బు సా ఉంది చూడు, సబ్బులో సా ఉండాలా, ఆ సా. సన్, అట్లా. నెక్స్ట్ ఇది చూడండి, ఇది జాలు 3 ఉన్నాయి, జాలు 3 ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందండి. ఇది ఒక శబ్దం, ఓకేనా. ఇది ఒక శబ్దం, తర్వాత ఇది ఒక శబ్దం, రైట్. మళ్ళీ ఇంకొక శబ్దం ఉంది, అది వచ్చినప్పుడు కూడా మీకు అక్కడే చెప్పేస్తాను. ఇంకోటి శబ్దం కూడా ఏమీ లేదు బా, ఇది మళ్ళీ అది రాదేమో అనుకుంటారు మీరు, అట్లా వాళ్ళు, ఓకేనా. సరే, ఇది జా అంటే జూ, జూ ఉంటుంది కదా, జూ. జూ కాదు, అది జూ కాదు. ఇది జా, ఇది జూ అంటాం కదా, అట్లా. ఇది జా, 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 ప్లెజర్, మెజర్, ఓకేనా, ప్రెజర్, అట్లా, ఓకేనా. చూడండి, నెక్స్ట్ ఇది జడాజా. ఇది జడాజా, జడలో ఉండాల జా, అది జడ్జ్, జగ్, జీప్, అట్లా. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఇది సబ్బుసా, ఇది జా. నెక్స్ట్ ఇది షా, షా, రమేష్ అంటాం కదా, ఆ షా ఉంటుంది కదా. అలాగే శనివారం షా ఉండాలి, అది కూడా ఇదే ఉపయోగిస్తాం. షా అంటే షీ, పుష్, ఓకే, షుగర్. నెక్స్ట్ ఇది జా, ఇది జా, ప్లెజర్, మెజర్, అది ఇది హా, హ్యాట్, హాఫ్, రైట్, అది. నెక్స్ట్ ఇది చూడండి, టా శబ్దం, అలాగే ఇంకొకటి లాంగ్ ఎస్ అనమాట. ఇది పైన ఇట్లా లాంగ్ ఎస్ రావాలా, లాంగ్ ఎస్ రావాలి. ఇది వస్తే ఇది చా అనమాట, చా శబ్దం. చిప్, చాట్, అట్లా. నెక్స్ట్ ఇది చెప్పాం కదా ఇంతకు ముందే, జడా జా, జా. ఇది జంప్, జగ్, జీప్, అట్లా. ఇది మా శబ్దం, మ్యాన్. ఇది నా శబ్దం, నెట్. ఇది ఇంగ్, యంగ్, ఇంగ్, రింగ్, అట్లా. ఇంగ్ శబ్దం, ఇది ఇంగ్, గుర్తుపెట్టుకోండి. ఇది లా శబ్దం, అంటే ఇట్లా పైన ఉంటే ఇట్లా ఒక గీత, నిలువు గీత, లిప్,
ఓకే, లీఫ్ అట్లా. ఇది రా శబ్దం, రెడ్. ఇది ఇది యాక్చువల్గా జే అనుకుంటారు, జే కాదు, ఇది యా, యా శబ్దం ఇది. సరే, ఇది ఏంటి, ఇది యా శబ్దం అనమాట, ఇది యా. యంగ్, ఓకేనా, ఇయర్, ఎస్ అట్లా. నెక్స్ట్ లాస్ట్ ఇది వా. చెప్పాను కదా డబ్ల్యూ, ఇంకో శబ్దం వచ్చింది అప్పుడే చెప్పాలా నేను, వా వచ్చినప్పుడు. కానీ ఈ డబ్ల్యూ శబ్దం వచ్చినప్పుడు ఎలా పలకాలంటే, వా గుర్తుపెట్టుకోండి, ఈ పెదవులు ఉన్నాయి కదా, ఇవి ముందుకు వచ్చి రౌండ్ షేప్లోకి రావాలన్నమాట. వై, వేర్ ఇట్లా. వై, వేర్, హూ. అర్థమైందా? సో ఇలా ఇవి అనమాట ఫనటిక్ సౌండ్స్.